సమంత పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళ సినిమాలతో స్టార్గా మారిన ఈ హీరోయిన్ చాలా ఆస్తులు వెనకేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్లో హల్చల్ చేస్తోంది సమంత. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న నటి సమంత. గత కొన్నేళ్లుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. 2021లో నాగ చైతన్యతో విడాకుల నుండి ఆరోగ్య సమస్యల వరకు అన్నీ చూసింది. రీసెంట్గా ఆమె తండ్రి జోసెఫ్ ప్రభును కోల్పోయింది. ఈ అడ్డంకులున్నప్పటికీ సమంత అభివృద్ధి చెందుతూనే ఉంది. రసూ బ్రదర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బన్నీలో ఆమె పాత్రకు దాదాపు 10 కోట్లు తీసుకుందని, పుష్ప ది రైజ్లోని ఊ అంటావా డాన్స్ నెంబర్కు 5 కోట్లు సంపాదించిందని తెలుస్తోంది. అదనంగా శాంసంగ్, టామీ హిల్ఫిగర్ వంటి బ్రాండ్ల ఎండార్స్మెంట్ల ద్వారా ఆమె ఏటా 8 కోట్లు సంపాదిస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. సమంత 8 కోట్ల విలువైన డూప్లెక్స్ అపార్ట్మెంట్, 15 కోట్ల విలువైన 3 బెడ్రూమ్ల ఇంటిని కలిగి ఉందట. అది కూడా సముద్రం కనిపించేలా మంచి వ్యూ ఉన్న ఇంటితో సహా రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోను కూడా కలిగి ఉందని సమాచారం. ఈ విలాసవంతమైన ఆస్తులు ఆమె విజయానికి, తన కష్టానికి నిదర్శనంగా నిలిచాయి. ఇక సమంత గ్యారేజ్లో జాగ్వార్ XF, ల్యాండ్ రోవర్, ఆడి Q7, పోర్షే కెమాన్ GTS, BMW 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ G63 AMGతో సహా విలాసవంతమైన కార్ల అద్భుతమైన సేకరణ ఈ నటి వద్ద ఉంది. ఆటోమొబైల్స్ పట్ల ఆమెకున్న మక్కువ ఇన్ని కార్లు కొనటానికి కారణమయ్యింది. సమంత మాజీ భర్త నాగ చైతన్య 2009 నుండి టాలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. నాగ చైతన్యకు 150 కోట్ల ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇక ప్రస్తుతం నటి శోభితను ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే శోభిత ధూళిపాళ్ల 7 నుంచి 10 కోట్ల నికర సంపదను కలిగి ఉంది. ఈ జంట 2024 ఆగస్టు 8న హైదరాబాద్లో కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనిని అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో ప్రకటించారు.